సోదరులందరికీ నమస్కారాలండి। ఈ రోజు నేను చిక్కుడు పంట గురించి చెప్తాను। అలాగే చిక్కుల్లో వచ్చే వివిధ రకాల తెగుళ్ళు, వాటిలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి చెప్తాను। అలాగే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు। అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి। అలాగే మీకు చిక్కుడు పంట గురించి ఎటువంటి సందేహాలున్నా మీరు నా కామెంట్లో తెలియజేయండి। అలాగే నేను చెప్పిన ప్రతి ఒక్క పద్ధతి మీరు అలాగే వీటిలో వచ్చే రకాలను బట్టి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే మనం ఎటువంటి రకాలను విత్తుకోవాలి చిక్కుల్లో। అలాగే చిక్కుడు మనం పప్పు దినుసుల్లో వాడుతారు కాబట్టి చిక్కుడు లేతకాయలను మనం కాయగూరలో కూడా కూరగాయ కూడా వాడతారు కాబట్టి ఎండిన విత్తనాలు మనం పప్పు దినుసులుగా వాడతారు కాబట్టి చిక్కుడు మంచి మార్కెట్లో డిమాండ్ ఉండేదండి। అలాగే ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో ఈ పంటను మనం సాగు చేస్తూ ఉంటారు, అంతర పంటగా వేస్తారండి। అలాగే చాలామంది రైతులు కూడా దీని సాగుకు ఎక్కువగా మగ్గు చూపుతున్నారండి। కావున ఎటువంటి టైంలో మనం నాటుకోవాలి చిక్కుడు పంట అనేది, వీటిలో ఎటువంటి వ్యాధులు వస్తాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు వహిస్తే, అలాగే మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు ఆశించవచ్చు అనే అంశాలపై ఈరోజు మాట్లాడుకుందాం। ఈరోజు చిక్కుడు పంట గురించి పూర్తిగా చెప్తాను, మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు। ఓకే, ఈరోజు ఈ చిక్కుడు అనేది ఉష్ణమండల పంట అండి, చలిని తట్టుకోలేదు, అలాగే అతివేడిని కూడా తట్టుకోలేదండి ఈ పంట। వీటిలో రకాలు వచ్చి పందిరి రకాలు వచ్చి మనకు RND1 ఇది వచ్చి మనకు అధిక దిగుబడిని ఇచ్చే పందిరి రకంలో రకం అండి। విత్తిన 130 నుంచి 150 రోజుల్లో పూతకు వచ్చి 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడుగుల కాయలను గుత్తులుగా ఇస్తుందండి ఈ రకం అనేది। పంట కాలం వచ్చి 210 నుంచి 240 రోజులు, అలాగే దిగుబడి వచ్చి 150 నుంచి 180 క్వింటాలు ఎకరాకు వస్తుందండి। కాయలు మనం పాడబడుకోకుండా మనకు బాగా నిల్వ ఉండడానికి రవాణాకు కోసే అనుకూలం। కాయలు కోసి 4-5 రోజుల వరకు ముడతలు పడుకోకుండా తాజాగా ఉంటాయండి। కాయలు వండేటప్పుడు కూడా ఇవి మనకు మంచి సువాసన వెదజల్లుతుందండి। మనకు ఈ RND అనే రకం మనకి ఎకరాకు 150 నుంచి 180 క్వింటాల వరకు అవుతుందండి ఈ చిక్కుడు రకం అనేది। అలాగే ఇంకో రకం పూసా ఎర్లీ ప్రొలిఫిక్ అనే రకం, ఇది వచ్చి సన్నగా కొడువిల ఆకారంలో ఉంటుందండి। అలాగే 9.3 సెంటీమీటర్ల పొడవు ఉండి 1.5 వెడల్పుతో ఉంటుందండి। ఎకరాకు 14 టన్నులు దిగుబడి వస్తుందండి। పంట కాలం వచ్చి 200 నుంచి 215 రోజుల వరకు ఉంటుంది। అలాగే దీపావళి వాల్ కాయలు చాలా పొడవుగా ఉంటాయండి, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయండి। అలాగే ఉబ్బెత్తుగా ఉంటుందండి కాయ అనేది, కాయ వెడల్పు 2 సెంటీమీటర్లు ఉంటుంది। ఎకరాకు 6 నుంచి 8 టన్నులు దిగుబడి వస్తుంది। పంట కాలం 200 నుంచి 210 రోజుల వరకు ఈ చిక్కుడు పంట కాలం అండి। అలాగే ఇంకోటి పూసా సెమ్ 2 అనేది, ఇది గింజ విత్తన 120 రోజుల్లో కాపుకు వస్తుందండి। కాయ గుత్తులుగా ఆకుల పైభాగంలో నిలబడి కనిపిస్తాయండి। ఒక్కో గుత్తులో 11 నుంచి 13 కాయలు కాస్తాయండి। కాయ పొడవు 15 నుంచి 17 సెంటీమీటర్లు ఉంటుందండి। ఈ రకంలో మనకు పేనుబంక, తేనె మంచు పురుగులు, కాయ తొలిచే పురుగులు అనేటివి, అలాగే చలిని కూడా తట్టుకుంటుందండి। ఎకరాకు 13.7 క్వింటాల నుంచి 14 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుందండి। పందిరి వేసి పెంచితే 22 టన్నుల వరకు కాసే అవకాశం ఉందండి ఈ పూసా సెమ్ 2 అనే రకం। అలాగే పూసా సెమ్ 3 ఒక్కో గుత్తుకి 10 నుంచి 12 కాయలు కాస్తుందండి। కాయ పొడవు వచ్చి 15 సెంటీమీటర్లు, ఎకరాకు దిగుబడి వచ్చి 17 టన్నులు, పందిరి వేసి పెంచితే 27 టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది। ఆకుమచ్చ వైరస్ తెగులను, అలాగే పేనుబంక, జీడ, అలాగే తేనె మంచు, కాయ తొలిచే పురుగులను తట్టుకునే రకం అండి। అలాగే పొదల రకాలు అంటే పొద ఉండే రకాల్లో వచ్చి అర్కజయ, ఈ అర్కజయ అనేది విత్తిన 50 రోజుల్లో కోతకు వస్తుందండి। కాయలు లేత ఆకుపచ్చలో రంగులో ఉండి కొద్దిగా వంపులు తిరిగి ఉంటుందండి। దిగుబడి వచ్చి 4 నుండి 8 టన్నుల వరకు ఉంటుందండి। అలాగే అర్క విజయ అనే రకం వచ్చి విత్తిన 50 నుంచి 60 రోజుల్లో మన కోతకు వస్తుంది। అలాగే కాయలు పొట్టిగా ఉంటాయి। అలాగే వీటి దిగుబడి వచ్చి 4.8 టన్నులు అవుతుందండి ఎకరాకు। అలాగే కొంకన్ భూషణ్, ఇది వచ్చి విత్తిన 50 నుంచి 60 రోజులు కోతకు వస్తుందండి। దిగుబడి వచ్చి మనకు 5 టన్నులు ఎకరాకు అవుతాయి। అలాగే విత్తే సమయం ఎప్పుడంటే తీగ జాతి రకాలను అయితే జూన్ 2వ నెలలో లేదా జూన్ 2వ నెల నుండి జూలై చివరి వరకు, అలాగే పొద రకాలు అయితే ఖరీఫ్లో అయితే జూన్ జూలైలో అయితే నాటుకుంటారు, రబీలో అయితే సెప్టెంబర్లో నాటుకుంటారు, వేసవిలో అయితే జనవరి ఫిబ్రవరిలో నాటుకుంటారండి। అలాగే విత్తన మోతాదు తీగ రకాలకైతే మనకు 800 గ్రాముల నుంచి కేజీ 200 గ్రాముల వరకు అవుతుంది। పొదల రకాలు అయితే 12 నుంచి 16 కేజీలు మనకు విత్తనం కావాలండి। విత్తన శుద్ధి
మనం ఎప్పుడైనా సరే ఈ విత్తన శుద్ధి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం తాకత్తో మనం విత్తనాలకి కలుపుకొని 3 గ్రామ్ పర్ లీటర్ 3 గ్రామ్ పర్ కేజీ చొప్పున మనం క్యాప్టాన్తో మనం విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు వివిధ రకాలు వచ్చే ఎండు తెగులు కానీ అలాగే మొక్కలు చనిపోవడం కానీ అలాంటి వ్యాధులు మనం పూర్తిగా నివారించుకోవచ్చు. నేల తయారీ మరియు విత్తటం. నేలను అదును వచ్చే వరకు 4-5 సార్లు బాగా దున్నుకోవాలా. పందిలపై పెంచే పొట్టలకైతే 2 నుంచి 2.5 మీటర్ల దూరంలో కాలువలు చేసి 1.5 నుంచి 2 మీటర్ల దూరంలో పాదులు, ఒక్కో పాదులో 3 నుంచి 4 విత్తనాలు పెట్టాలా. విత్తే ముందు కిలో విత్తనానికి మనం కార్బన్డజం ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేయాలా. 30 x 30 x 30 సెంటీమీటర్లు మనకు గుంతల్లో వేసి నీరు అనేది మనం పైకి కట్టాలా. అలాగే 5-7 రోజుల్లో మనకు మంచి మొక్కలు ఉంచి అలాగే బలమైన మొక్కల నుంచి మిగతావన్నిటి పీకేయాలా. అలాగే ఎరువులు వచ్చి మనకు ఎకరాకు 4-5 టన్నులు పశువుల ఎరువు, అలాగే 24 కేజీలు భాస్వరం, అలాగే 12 కేజీలు పొటాషు మనం పాటుగా వేసి అలాగే 15 కేజీలు యూరియాని కూడా మనం వేసుకోవాలా. రెండో దఫకు వచ్చి 15 కేజీలు నత్రజని, అలాగే విత్తిన 30 రోజులకు వేయాలండి. ఎరువులు వేసిన వెంటనే నీరు అనేది కట్టాలా. అలాగే పాదుల్లో మట్టిని గుల్లగా చేయాలి. అలాగే మనకు తీగ దశలో మనం పురకోసుతో కట్టి తీగలను పై కట్టినట్లయితే మనకు తీగలు బాగా పారి అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. దీంట్లో నీటి యాజమాన్యంకి వస్తే పాదుల్లో వచ్చి 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు లోతుగా నీరు కట్టాలి. అలాగే పాదుల్లో నీరు నిలవలేకోకుండా అంటే పాదుల్లో నీళ్ళు నిలవకోకుండా మనం చూసుకోవాలా. అలాగే వర్షాలు అయినప్పుడు 10 నుంచి 15 రోజులకు ఒకసారి మనం నీళ్ళు పెట్టినట్లయితే సరిపోతుందండి. అలాగే వీటిలో వచ్చి పెంకు పురుగులు ఈ మొదటి దశలో ఆకులను కొరికి నష్టం చేస్తాయండి. దీని నివారణకు 2.5 కార్బలిల్ గ్రామ్ పర్ లీటర్ కార్బలిన్ నీటిని కలిపి పిచికారి చేసుకోవాలా. అలాగే వీటిలో వచ్చి పేనుబంక మరియు త్రిప్స్ ఇవి పూలపై ఆకుల రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు పండు బారి గెడసకపోతాయని. దీని నివారణకు రోగరు అలాగే త్రిప్స్ నివారణకు వచ్చి మనం ఫిప్రోనిల్ 2 ml లేదా అస్థిమాప్రైడ్ 2 ml లేదా ఇమిడాక్లోపిడ్ 1 ml పర్ లీటర్ నుంచి 10 రోజులకు ఒకసారి మనం పిచికారి చేసుకోవాలా. అలాగే కాయ తొలచు పురుగు పూత మరియు కాయ దశల్లో కాయల్లో అన్ని పదార్థాలు తినడం వల్ల కాయ నాణ్యత తగ్గుతుందండి. దీని నివారణకు మనం కొరాజన్ 0.3 ml అలాగే లేకుంటే స్పైనోస్పాడ్ 0.3 ml పర్ లీటర్ కలిపి పిచికారి చేసుకోవాలా. పూత దశ నుండి మొదలుపెట్టి 10 రోజులకు ఒకసారి మనం పిచికారి చేసుకోవాలా. అలాగే వీటిలో వచ్చి తుప్ప తెగులు, యాంత్రకం, ఆకుమచ్చ తెగులు ఈ ఆకులపై కాయలపై మచ్చలు ఏర్పడి కాయల నాణ్యత తగ్గుతుందండి. దీనివల్ల మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. అలాగే దీని నివారణకు డైఫికోనజోల్ 2 ml పర్ లీటర్ లేదా మ్యాంగో M45 2.5 గ్రామ్ పర్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలా. వేరుకుళ్ళు తెగులు లేత మొక్క దశల్లో కుళ్ళిపోతాయండి. దీని నివారణకు మనం విత్తన శుద్ధి మనం బాగా చేసుకోవాలా. ఒకవేళ వచ్చినట్లయితే బ్లైటాక్స్ మనం డ్రెంచింగ్ వదులుకోవాలి. అలాగే దిగుబడి మనకు విత్తన 120 నుంచి 30 రోజుల్లో మొదటి కోత వస్తుందండి. కావున అప్రాక్సిమేట్లీ మనకు తీగజాతి రకాలైతే 3 నుంచి 5 టన్నులు వస్తాయి. పొదల రకాలైతే 1.5 నుంచి 1.5 టన్ను నుంచి 2.5 టన్నులు మనకు దిగుబడి ఇస్తుందండి. కావున మీకు చిక్కుల్లో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లు తెలియజేయండి. అలాగే నేను చెప్పే మ్యాటర్ కూడా మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్లో అడగండి చిక్కుడు పంట గురించి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా నేను మీకు చెప్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.